ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ముఖ్యమంత్రి పొదిలో వచ్చేసి పొగాకు రైతులను పరామర్శిస్తారని చెప్పి వచ్చి జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేశాడు. పైపెచ్చు మహిళలు ఉంటే వాళ్ళు అమరావతిని రాష్ట్రంలో నుండి ఆడపడుతుల్ని మీ కార్యకర్తలు మీ ఛానల్లో అవమానపరిచారు అని చెప్తా ఉంటే వాళ్ళ మీద రాళ్ళు చూపిస్తారు. ముందస్తుగా మీరు తెచ్చుకున్న రాళ్లతో మహిళలకి దెబ్బలు తగిలినాయి, పోలీసు సిబ్బందికి గాయాలని కనీసం సానుభూతి వ్యక్తపరచగా ఈ రోజున మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా నా వెనక 40,000 మంది రైతులు వచ్చారు, వాళ్ళు తిరగబడితే ఏమవుతుంది, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నువ్వు చేసినట్టు అరాచకాల పరాకాష్ఠ చేస్తే రైతులు నిరసన చెప్తుంటే నువ్వు వాళ్ళ మీద మాట్లాడతావా, దొంగలను వెనకేసుకొస్తావా, రౌడీలను వెనకేసుకొస్తావా, గుండాలు వెనకేసుకొస్తావా, మా వాళ్ళ మీద కేసులు పెట్టారంటావా? ఈరోజు నువ్వు చేసినటువంటి పనులకి మేము నిన్ను ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా రాణిస్తున్నాం. మేము ఎక్కడా కూడా ఇళ్ళల్లో ఆపలా. నువ్వు చేసిన అరాచక పాలన ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు మమ్మల్ని గురించి విమర్శించే హక్కు లేదు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడే. తప్పు చేసినటువంటి వాళ్ళని కేసుల్ని పరిశీలించి మీరు తెచ్చుకున్న రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే చూస్తా ఊరుకుంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం. ఇటువంటి తప్పుడు చేయబాక, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయబాక. మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి నువ్వు రోడ్ల మీదకి వస్తున్నావు. నీ ప్రభుత్వంలో నువ్వు బయటకు రావాలంటే చెట్టు నరికేసి పరదాలు కట్టుకొని తిరిగే నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. తెలుగుదేశం పార్టీ చెప్పిన నాయకుల్ని కార్యకర్తని అవసరం చేసిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇదేదో పోలీసులు ఏదో చేస్తారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా పైపెచ్చు మేము తల్లికి 100 డబ్బులు ఇస్తే ఎంత నిన్న జనాల్లో చూస్తున్నాం, 26,000, 39,000, అదేవిధంగా 40 మనకి వాళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటే డబ్బులు లోకేష్ గారి ఆ ఖాతాలో పోయని చెప్పి మీరు నిమ్మదం వేస్తారు. ఏ ప్రజలు సంతోషంగా నీకు ఇష్టం లేదా? 5 ఏళ్ళు నేను భరించినట్టు ప్రజల కోసం మంచి కోసం నువ్వు మాట్లాడాల్సింది పోయి రెచ్చగొడతావా? ఏమయ్యా నువ్వు తీసుకొచ్చే రౌడీలకు గుండాలు ఇచ్చి రైతులు అంటావా? రైతులకి ప్రజలకి తేడా తెలియని వ్యక్తివి నువ్వు ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. రైతులకు ఏదన్నా ఉంటే చేసినట్టు ప్రభుత్వం మాదే. నీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఈరోజు ట్విట్టర్ ఉందని చెప్పేసి ట్విట్టర్లో ఏదో సానుభూతిగా మాట్లాడుతున్నావు. నువ్వెన్ని చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరనే విషయాన్ని నువ్వు గమనించుకోమని చెప్పేసి నేను నీకు హెచ్చరిక చేస్తాను.